హాయ్ ఫ్రెండ్స్! మీకు నా కథలు నచ్చుతున్నాయా? మీకు నా కథలు నచ్చుతున్నాయని కోరుకుంటున్న ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. ఈరోజు వినాయకుడి జననం. ఈ కథ గురించి చెప్పాలనుకుంటున్నా. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది. అప్పటి వరకు తాను రక్షణ లేకుండా ఉండకూడదని తన శరీరానికి ఉన్న పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అదే మన వినాయకుడు. ఆమె తన కుమారుడికి ఇలా చెప్పింది. చిన్ని నాన్న, నేను స్నానం చేద్దామనుకుంటున్నా. నేను స్నానం చేసినంతసేపు ఎవరిని లోపలికి రానివ్వకు అని ఆజ్ఞ ఇచ్చింది. ఇంతలో శివుడు ఇంటికి వచ్చాడు. వెళ్ళకూడదు, లోపలికి ఎవరు వెళ్ళకూడదు అని ఆ చిన్నవాడు శివునికి ఆపేశాడు. శివుడికి కోపం వచ్చి పెద్ద యుద్ధమే జరుగుతుంది. చివరికి శివుడు తన త్రిశూలంతో వినాయకుడి తలను ఖండిస్తాడు. పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడు చనిపోయినది చూసి చాలా బాధపడుతుంది. ఆమె శివుడిపై ఉగ్రరూపంతో నాకు నా కుమారుడు కావాలి, లేకపోతే లోకమంతా నాశనం అవుతుంది అని హెచ్చరిస్తుంది. అప్పుడు శివుడు తన అనుచరులను పంపి దక్షిణ దిశలో ఎదురైన మొదటి జీవి తలను తీసుకురండి అంటాడు. వారు వెళ్ళి ఒక ఏనుగు పిల్ల తలను తీసుకొని వచ్చారు. ఆ తలను వినాయకుడి శరీరానికి అమర్చారు. దాంతో వినాయకుడు మళ్ళీ బ్రతికాడు. ఆ రోజు నుంచి ఆయనను గజాననుడు, వినాయకుడు, గణపతి అని పిలుస్తారు. మరియు ప్రతి పూజలో మొదటగా నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా శుభమే జరుగుతుంది అని ఆ శివయ్య వరమిస్తాడు. అందుకే ప్రజలందరూ ముందు గణపతి పూజ చేసిన తర్వాత వారి పనిని ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా మంచి కథలు మిస్ అవ్వకుండా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఆల్.